చాలా సంతోషం. ఈ దినాన మరలా మిమ్మల్ని చూడటం నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఎప్పుడు ఏ దినాన ఎవరు మరణిస్తామో, ఎవరు బ్రతికి ఉంటామో గ్యారెంటీ లేని జీవితాలు మనవి. కానీ ప్రభు కృప వల్ల, దయ వల్ల మరలా నన్ను మీరు చూడటానికి, నేను మిమ్మల్ని చూడటానికి దేవుడిచ్చిన కృపను బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. మంచిది. ఈ దినాన్ని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నీవు తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాలి. నేనైనా మనమైనా కొన్ని విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. వీటిని తెలుసుకోకుండా ఉండకూడదు. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలు తెలుసుకోవాలి. ఈ విషయాలు తెలుసుకోకపోవడం వల్ల మనిషి ఎందుకు పుట్టాడో, ఎందుకు మరణిస్తున్నాడో కూడా తన జీవిత గమ్యం ఏంటిదో తెలుసుకోకుండా మరణిస్తూ ఉన్నాడు. అందుకే ఈ విషయాలు మీరు బాగా తేటగా తెలుసుకోగలిగితే, మీరు తప్పక ఈ విషయాలను మీరు మనసులో పెట్టుకోగలిగితే మీ జీవితం సార్థకమవుతుంది. ఖచ్చితంగా సార్థకమవుతుంది. ఇంతకీ మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? ఇంతకీ ఏ విషయాలు మనం తెలుసుకోవాలి అని మనం చూస్తే, నెంబర్ 1 కీర్తన గ్రంథం 100వ కీర్తన 3వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తనలు 100వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించును, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. హల్లెలూయా. బాగా ఆలోచించాలి. ప్రతి ఒక్క మనిషి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. ఆయనే సృష్టిని నిర్మించాడని, ఆయనే నిన్ను నన్ను కలుగు చేశాడని, ఆయనే సమస్తాన్ని ఇచ్చాడని, ఆయనే మూలముగానే అన్ని కలిగాయని మనము తెలుసుకోవాలి. ప్రతి ఒక్క మనుషుడు తెలుసుకోవాలి. ఈరోజు ఒక ప్రశ్న నేను అడుగుతున్నా, దేవుడు ఉన్నాడని నువ్వు తెలుసుకున్నావా? అయితే దేవుడు ఉన్నాడని తెలుసుకున్నావు, యెహోవాయే దేవుడని నువ్వు తెలుసుకున్నావా? ఆయనే సృష్టిని నిర్మించాడు, ఆయన నిన్ను నిర్మించాడు, నీకు కావాల్సిన ప్రతిదీ నిర్మించాడు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ప్రతిదీ దేవుడే కలుగు చేశాడు. అందుకే ఆయన ఉన్నాడు అని నువ్వు తప్పక తెలుసుకోవాలి. ఆయన ఏం చేస్తున్నాడు మరి? ఇంకేం తెలుసుకోవాలా? ఆయనే మనల్ని పుట్టించను, ఆయన, మనము ఆయన వారం. మనం ఎవరు వారం? మనం ఎవరు వారం? చెప్పరే గట్టిగా. మనం ఎవరు వారం? నేనండి పలానా దాసరి వారం అండి, మేమండి పలానా కొండవారం అండి, మేమండి పలానా జాతి వారం అండి అని మనం అంటాం. కానీ అది కరెక్ట్ కాదు. మేము పలానా క్యాస్ట్ వారం అండి, మేము పలానా వాళ్ళమండి, అది కరెక్ట్ కాదు. అది మానవుడు నిర్మించుకున్నది. మానవుడు కొంతమంది స్వార్థాల వల్ల, కొంతమంది స్వార్థపూరితమైన ఆలోచనల వల్ల ఇవన్నీ పుట్టించి భేదాలు చూపించారు. కానీ దేవుడు అంటున్నాడు, మనం ఎవరి వారమయ్యా అంటే దేవుని వారము అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనం ఎవరి వారం? దేవుని వారం. ప్రతి మనిషి దేవుడి వారం. ప్రతి మనిషి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు, పుట్టినవారు, మరణించిన వారు, పుట్టబోయేవారు, ప్రతి ఒక్కరు కూడా దేవుని వారము అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు దేవుని వారం? ఆయన పోలికలో తయారు చేయబడ్డాం. ఎందుకు దేవుని వారం? ఆయన ఆత్మ మనలో ఉంది. మనం ఎందుకు దేవుని వారం? ఆయనలో ఉన్నాము గనక, ఆయన మనలో ఉన్నాడు గనక మనం దేవుని వారం. ఆయన ఊపిరి మనలో ఉంది, ఆయన ఆత్మ మనలో ఉంది, ఆయన జీవం మనలో ఉంది కనుక మనము దేవుని వారమై ఉన్నాం. మనము ఆయన వారమని మనం తెలుసుకోవాలి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, యెహోవాయే దేవుడు అని తెలుసుకున్నారా? మనం ఆయన వారమని మీరు తెలుసుకున్నారా? ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో అప్పుడు మీ జీవితం సార్థకమవుతుంది. మనం దేవుని వారం. దౌర్భాగ్యం ఏంటంటే, మనం దేవుని వారమై ఉండి దేవునికే సమయాన్ని ఇవ్వలేనంత దౌర్భాగ్యులం. మనం ఎవరి వారం? దేవుని వారమై ఉండి దేవునికి సమయాన్ని ఇవ్వలేనంత దౌర్భాగ్యులం. ఎంతవరకు కరెక్టో ఇది ఆలోచించండి. మనం ఆయన వారమై ఉండి ఆయన పొగడకుండా ఇంకెంతో మందిని పొగిడేస్తూ ఉంటాం. ఇది ఒక దౌర్భాగ్యం. దేవుని మహిమపరచాల్సింది పోయి ఆయనకు బదులుగా మరొకరిని కనపరుస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన గురించి నువ్వు తెలుసుకోవట్లేదు కనుక, ఆయనే దేవుడే నువ్వు తెలుసుకోవట్లేదు కనుక. అందుకే ఆలోచించు, అర్థం చేసుకో. నెంబర్ 1 నువ్వేం చేయాలి అంటే, యెహోవాయే దేవుడని తెలుసుకోవాలా, మనము ఆయన వారమని నువ్వు తెలుసుకోవాలి. ఈరోజున ఆలోచించండి, అర్థం చేసుకోండి. అందుకే ఆయన సమస్తం మనం కలుగు చేశాడు అనే విషయాన్ని మనకు గురి తెలుసు. అందుకే మనం ఏం చేయాలో కింద రాస్తూ ఉన్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయన్ని స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిత్యము ఉండును, ఆయన సత్యము తరతరములు నిలుచును. హల్లెలూయా. తరతరములు ఉంటుంది.
మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడికి ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు. ఎప్పుడు చెల్లిస్తాం? మనస్పూర్వకముగా. ఎప్పుడండి ప్రభుని కనపరుస్తాం? ఎప్పుడండి ప్రభుకి పాట పాడతాం? పాట పాడంటే ఏమంటాం? ఈరోజు నాకు ఇంట్రెస్ట్ లేదు, అబ్బా నా స్వరం ఈరోజు బాగలే, అబ్బా. ఇంకేంటంట? ఇవన్నీ ఏంటంటే ఆయన గురించి తెలియకపోవడం వల్ల చేసే పనులు. నీ స్వరం గాడిదలాగా వచ్చినా దేవుడి గురించి నీకు తెలిస్తే నువ్వు పాడకుండా ఆగలేవు. అర్థమవుతుందా? నీకు దేవుడి గురించి తెలిస్తే దేవుడికి సమయం ఇవ్వకుండా, దేవుడికి పాట పాడకుండా, దేవుని స్తుతించకుండా అస్సలు ఉండలేవు. దేవుడి గురించి తెలియాలి నీకు. మొట్టమొదటిగా ఆయన గొప్పతనం తెలుసుకోవాలి, ఆయన విలువేంటిదో నువ్వు తెలుసుకోవాలి. అప్పుడు వాళ్ళకి బాగా దేవుని కనపరచడానికి అవకాశం ఉంటుంది. అందుకే అంటున్నాడు దావీదు, ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడటం ప్రారంభిస్తూ అంటున్న మాట, ఇదిగో ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయనే దేవుడు అని తెలుసుకోవాలి. ఆయన దేవుడు నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో ఆయన నువ్వేం చేస్తావు? గణపరుస్తావు, కీర్తిస్తావు, పాటలు పాడతావు, స్తుతిస్తావు, సమయం ఇస్తావు, ఆఖరికి నీ ధనాన్ని ఇస్తావు, ఆఖరికి నీ ప్రాణాన్నైనా ఇచ్చేస్తావు, ఆఖరికి నీ ప్రాణాన్నైనా ఇచ్చేస్తావు. ఆయన గురించి తెలిస్తే, తెలియకపోతే కాదు, తెలిస్తే ఎంత తెలుసుకుంటావో అంతగా దేవునికి దగ్గర అవుతావు. ఎంత తెలుసుకుంటావో అంతగా దేవునికి విలువిస్తావు. ఎంతగా తెలుసుకుంటావో అంతగా ప్రభువుకు సమర్పించుకుంటావు. ఈరోజు ఆయన గురించి తెలుసుకోండి. తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఆయన దేవుడని నువ్వు తెలుసుకోవాలి. ఇంకొక మాట చూద్దామా? రెండవదిగా 34వ కీర్తన 6వ వచనాన్ని మనం చూద్దాం. 8వ వచనాన్ని మనం చూద్దాం. 34వ కీర్తన 8వ వచనాన్ని మనం చూద్దామా? యెహోవా ఉత్తముడని రుచి చూసి, యెహోవా ఉత్తముడని ఏం చేయాలా? దేవుని గురించి తెలుసుకుంటారా అంటే యేసు ఏం తిడతారు? యెహోవా అని తిడతారు. ఎందుకు తిడుతున్నావు? నువ్వు టేస్ట్ చేయలే, నువ్వేం చేయలే. నిజంగా చెప్తున్నా, యేసుని టేస్ట్ చేసినోడు ఎవడు యేసుని తిట్టడండి. ఆ నోరు రావడానికి కూడా భయపడతాడు, గచ్చగచ్చలాడిపోతాడు. యేసుని రుచి చూసి తెలుసుకోవాలా, యెహోవాని రుచి తెలుసుకోవాలి, ఆయన మనసు తెలుసుకోవాలా. తెలుసుకో. నువ్వు యేసు ప్రభు గురించి కానీ, తండ్రి అయిన దేవుడైన యెహోవా గురించి కానీ, పరిశుద్ధాత్మ గురించి కానీ నువ్వు తెలుసుకుంటే, రుచి చూసి అలా చూసి బాలే అంటే సరిపోయిందా? అంత దూరం చూసి బాలే అంటే సరిపోయిందా? అది అలా తినాలి. నాలుగుకి రుచి తగులితే అది చేదుగుందో, తీయగుందో, వగరుందో, మంచిగుందో, ఏదుందో తెలుస్తుంది. మొన్న అక్కోళ్ళ ఇంటికి వెళ్ళాను నేను, ఉదాహరణ చెప్తున్నా. అక్కోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కారకాయ కూర, ఆ రోజు వర్షం వచ్చింది, గాలిదుమ్ము రాగానే ఇక్కడ నుండి మేము పరారవుతాం తెలుసుగా, ఎన్నుండి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే నాది కూడా ఒక బాక్స్లో పెట్టుకుని అన్నం తీసుకొని వెళ్ళిపోయా. అమ్మ చేసిన గొంగూర పచ్చడి 2 రోజులు ఉంటుంది అంటున్నా, అదే తీసుకొని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఆడ కూర్చొని ఇక అనుకున్నాను నేను, అక్క నువ్వు వేసుకో, అక్క కాకరకాయ కూర అది గోంగూర కూర వేసుకో, నువ్వు వేసుకో అని చెప్తే అక్క వేసుకుంది. చూస్తే కూర నాకు కొంచెమే ఉంది, కానీ ఇప్పుడు నా సాహసించడం ఏంటంటే కాకరకాయ కూర అక్కోళ్ళ ఇంట్లో ఒకరోజు నేను టేస్ట్ చూసా. ఎంత ఉంటుంది అంటే పచ్చి కాకరకాయ తెచ్చి పెట్టినట్టే ఉంటుంది. నాకు తెలుసు ఆ విషయం, కానీ అది మంచిదే, నేను కాదన్నాను, చాలా మంచిది. అలా తినటం చాలా మంచిది, ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ మన బాడీకి, మన నాలుగుకి అలా అలవాటు లేకుండా పోయింది. ఒకసారి తిన్నగా ఆ భయం పట్టుకుంది లోపల, అమ్మో ఈ కాకరకాయ కూర నేను తింటే ఈరోజు నా పని అయిపోయినట్టే అనుకుంటున్నా. కానీ అక్క అంటుంది, లేదయ్యా చేదు లేదు అంటే, లేదు లెక్క చేదు ఉంటుందిలే అని నేను వాదిస్తే ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? ఎలా తెలుస్తుంది? అది కాస్త తింటే నాకు తెలుస్తుంది. చేదు లేదయ్యా అని తను అంటుంది. ఎందుకు? తను తినదు కాబట్టి. ఇప్పుడు నేను సాహసించి దాన్ని తింటే అప్పుడు నాకు తెలుస్తుంది. నిజంగా అప్పుడు సాహసించి తింటే నాకు అర్థమైంది చేదు లేదు. ఏమైందయ్యా అంటే చింతపులుసు పులుసు వండిందట, చేదుపోయింది. దేవుని స్తోత్రం. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, రుచి చూడకంటే బాగలేదని నేను చెప్తే ఎలా ఉంటుందో అందుకు చెప్తున్నా. అర్థమవుతుందా? చాలామంది ఏం చేస్తున్నారంటే దూరం నుండి చూసి, చాలామంది ఏం చేస్తున్నారంటే తెలిసి తెలియక, చాలామంది రుచి చూడక, దేవుని గురించిన గుణగణాలు తెలుసుకోక, దేవుని గురించి పద్ధతి తెలుసుకోక, దేవుడు ఎలాంటి వాడో తెలుసుకోకుండా, యేసయ్యా ఓ మాకొద్దులే, టేస్ట్ చేయరా నాయన. ఫస్ట్ నువ్వేం చేయాలా? టేస్ట్ చేయి, నీకు తెలుస్తుంది. ప్రపంచంలో ఆయన లాంటి దేవుడు మరొకడు కనిపించడు. సవాల్ చేసి చెప్తాను నేను ఆ మాట. ఎందుకంటే ఆయన చాలా ఉత్తముడు. ఎందుకంటే తనలో పాపము లేదు, ఆయనలో ఏ పాపము లేదు. అందుకంటాడు ఆయన, ఈ భూలోకంలో ఉన్న వారందరిలో కల్లా అన్న ఈ మాట నాకు తెలిసి ఎవరి నోట వినపడలే.
ఏమన్నాడంటే, నాలో పాపం ఉందని నిరూపించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అన్నాడు. ఆ మాట నేను అనగలనా? ఇంకెవడైనా అనగలడా? పాపము లేనివాడు మాత్రమే ఆ మాట అనగలడు. అది యేసయ్య గుణగణాలు. అందుకే నేను అంటున్నా, యేసయ్యని రుచి చూడండి. అందుకే బైబిల్ కూడా ఒట్టిగా నమ్ముకో, ఒట్టిగా తెలుసుకో, ఒట్టిగా అనట్లే. టేస్ట్ అయ్యి ఫస్ట్ తెలుసుకోవడానికి టేస్ట్ అయ్యి. మీరు కూడా ఏదైనా కొనడానికి పోయినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు స్వీట్ షాప్లోకి వెళ్ళారనుకోండి, స్వీట్ కొనడానికి వెళ్ళారనుకో, ఈ కారం ఎంత అండి, కారం ఫ్రెష్ అయినా, స్వీట్స్ ఫ్రెష్ అయినా అనగానే అంటాడు, కొంచెం తిని చూడండి అయ్యా, తిన్నాకే, కొంచెం తిన్నాకే. ఏం చేయాలా? కొంచెం తిన్నాకే, ఇస్తాకన్నా కొంచెం తిన్నాకే ఇక్కడ పట్టుకొని తినేసి అప్పుడు ఓకే బాగుంది ఇచ్చేయి, కేజీ ప్యాక్ చేయి కదా. టేస్ట్ చేశాక మనం ఏమంటాం? ప్యాక్ చేయమంటాం. అంటే దాని అర్థం ఏంటంటే, కడుపుకు వేసుకునే ఆహారాన్ని టేస్ట్ చేయకుండా మనం లోపలికి పంపించట్లేదే. మరి సృష్టికర్త అయిన దేవుని గురించి తెలుసుకునేటప్పుడు కూడా దేవుణ్ణి రుచి చూసి, ఆయన గుణం ఏంటి, ఆయన గుణగణాలు ఏంటి, ఇతడు దేవుడు అనబడడానికి యోగ్యుడేనా, ఇతడు కరెక్టేనా కాదా, ఇతన్ని నమ్ముకుంటే నేను పరలోక రాజ్యం చేరతానా, ఇతన్ని నమ్ముకుంటే నా గమ్యం జీవితం ప్రయాణం ముందుకు వెళ్తుందా, ఇతన్ని నమ్ముకుంటే నేను నరకానికి వెళ్తానా, మేలు జరిగిద్దా కీడు జరిగిద్దా, ప్రతీది తెలుసుకొని యేసయ్యని నమ్మాలా, యెహోవాని నమ్మాలా. హల్లెలూయా. ఈరోజు మనం ఇది తెలుసుకోవాలి. అందుకే అన్నాడు, రుచి చూసి మనం ఏం తెలుసుకోవాలా? రుచి చూసి మనం ఏం తెలుసుకోవాలా? యెహోవా ఉత్తముడని తెలుసుకోవాలి. ఆ రీతిగా మనం ఉందాం. రెండవదిగా, రుచి చూసి మనం దేవుణ్ణి ఉత్తముడని తెలుసుకోవాలి. ఇంకేమన్నాడు? మూడవదిగా, కీర్తనల గ్రంథం 39వ కీర్తన 4వ వచనం చూద్దాం. 39వ కీర్తన 4వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా నా అంతము ఎట్లున్నది, నా దినముల పరిమాణము, ఆ ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తడంత చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలమును లేనట్లున్నది. ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలము వట్టి ఊపిరి వంటి వారై ఉన్నారు. మనుషులు వట్టి నీడవలే తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము సమకూర్చుకుందురు గాని అది ఎవరికి చేజిక్కునో వాడికి తెలియదు. ఈ విషయాన్ని తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఏంటయ్యా ఆ విషయం అంటే, మనిషి యొక్క జీవిత పరిమాణం అనగా ఆయుష్కాలము అల్పమైనది అని తెలుసుకోవాలి. నేను ఎంతకాలం బతుకుతానో తెలుసా? నువ్వెంతకాలం బతుకుతావో నీకు తెలుసా? ఎంతకాలం జీవిస్తావో నీకు తెలుసా? మనము తప్పక తెలుసుకోవాల్సింది ఏంటంటే, నా ఆయుష్కాలము చాలా అల్పమైనది అని తెలుసుకోవాలి. చాలామంది తన ఆయుష్కాలం అల్పమైనది అని తెలుసుకోకుండా సంపాదిస్తూ ఉంటారు, ఇంకెన్నెన్నో చేస్తూ ఉంటారు. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఆయుష్కాలము ఎంత అంటే అల్పమైనది. అయితే నా దినములు ఎంతైనాయట, బెత్తడంతే ఉన్నాయట. ఇంకేమన్నాడు? ఇంకా అంటున్నాడు, ఎంత స్థిరుడైనా కానీ ప్రతివాడును, స్థిరుడై ఉన్నవాడైనా ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి ఎప్పుడు ఉంటుందో తెలీదు, ఎప్పుడు ఆగిపోద్దో తెలియదు. వట్టి ఊపిరే. అర్థమవుతుందా? మనలో ఉందేంటి? ఓన్లీ ఊపిరే. చాలామంది దీన్ని చూసి మురుతా ఉంటారు, తెల్లగా ఉన్నావు, మస్తు ఉన్నా కదా, హెయిర్ స్టైల్ సూపర్ ఉంది కదా. ఇంక దేన్ని బట్టి, ఈ ఒంటి మీద వేసుకున్న ఈ బట్టలను బట్టి మురుస్తాను. సూట్ వేసుకున్నా, కోట్ వేసుకున్నా, నాకేంటి దజ్జాగా ఉన్న పట్సీర కట్టుకున్నా. నువ్వు ఎన్ని చేసినా ఒట్టి ఊపిరే. ఈ ఊపిరి ఆగిపోయింది అనుకో, ఈ శరీరం ఇట్లా నిలబడదు. నువ్వు సూట్ వేసుకొని ఇట్లా దజ్జగా నిలబడ్డట్టు నిలబడదు, కప్పుగులిపోద్దా పోదా? ఈ ఊపిరి ఆగిపోయింది అనుకో, ఎటనే ఉంటావా? ఎటనే ఉంటారా? స్టైల్ ఇట్లా నిలబడతారా? ఎట్లుంటారు? పడిపోతుంది. మళ్ళా నిలబెడితే నిలబడిద్దా? పెట్టిన చోట ఉంటుందా? ఎందుకయ్యా అంటే, మనిషి యొక్క జీవితం ఒట్టి ఊపిరే. ఈ ఊపిరి ఆగిపోయింది అనుకో, ఎంత మాత్రము కూడా సరైన స్థితి మనకి ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి మనిషి తెలుసుకోవాలి, నేను ఒట్టి ఊపిరినే, నా ఆయుష్ అల్పకాలమే. అది గుర్తుపెట్టుకుంటే
నువ్వు ఎలా బ్రతకాలో నీకు తెలుసు. చాలామంది అంటారు, అమ్మా ప్రార్థన రావచ్చుగా. వస్తలే గారు, సమయం ఉంది, వచ్చే వారం వస్తా. ఏ వారం వస్తావు? ఏ వారం వస్తావు? ఉంటావా? ఒక మాట అడుగుతున్నావు, ఉంటావా? గ్యారంటీ రాసిస్తావా? రాసిస్తావా? రేపు వస్తానే గారు, రాసిస్తావా? చాలామంది ఉన్న టయాన్ని వాడుకోవడం చేత కాదు. ఇంకా ఉందిలే నాకు టైం, ఇంకా ఉందిలే నాకు టైం, ఇంకా నాకు ఉందిలే. దేవుడు మూడుస్తాడు ఒకసారే, కథం, పెట్టె రెడీ అవుతుంది. పరవాసిని జగమున ప్రభువ. పాస్టర్ గారు విశ్వాసాలు వచ్చి పాడపాడి పెట్టుబెడతారు. ఎంతకాలం ఉంది నీకు? గ్యారంటీ ఉందా? ఎంతకాలం ఉందో? ఉందా అండి? ఎంతకాలం ఉందో? మన బ్రతుకు చాలా స్వల్పమైనది, మన బ్రతుకు చాలా చిన్నది, వట్టి ఊపిరి లాంటిది. చాలామంది తెలియక ఏం చేస్తున్నారంటే అక్కడే రాసి ఉంది, మనుషులు వట్టి నీడవలే తిరుగులాడుతున్నారు, వారు తొందరపడుట గాలికే కదా. ఎంత తొందరపాటు ఈ కొద్ది బతుకు కూడా, ఈ కొద్ది బతుకు కూడా. తెలుసుకో, ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం ఇది, తప్పక తెలుసుకోవాల్సిన విషయం. ఎక్కలేని మిడిసిపోటు, ఎక్కలేని తొందరపాటు, ఎక్కలేని గోళ, ఎక్కలేని గొడవ, ఎక్కలేని పంచాయతీ, ఎక్కలేని కోట్లు, ఎక్కలేని ఇది. దేనికయ్యా? దేనికి? తొందరపాటు. దేన్ని చూసుకొని మిడిసి పడుతున్నావో నాకు అర్థం కావట్లే. దేన్ని చూసుకొని ఎగిసి పడుతున్నావో అర్థం కావట్లే. దేన్ని చూసుకొని ఈరోజు నీ జీవితం ఒట్టి ఊపిరి లాంటిది అనే విషయం నువ్వు తెలుసుకో. అప్పుడు తొందరపాటే నీ జీవితంలో రాదు. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. అందుకే అంటున్నాడు, ఇంకేమంటున్నాడు చూడండి, వారు తొందరపడ్డ గాలికే కదా, గాలికే, అంతే. ఇంకేమంటున్నాడు అక్కడే కింద రాస్తున్నాడు, వారు ధనము కూర్చుకొందురు గాని ఎవరికి చేజిక్కిద్దో. ఇడు పోగేస్తాడు ఒకేసారి పోతాడు. మరి అదంతా ఎవరి చేజిక్కిద్ది? ఎవరి చేజిక్కిద్ది? ఎవరికి చేజిక్కిద్దండి? సంకలో పెట్టుకొని పోయాడా? పెట్టులో పెట్టుకొని పోయాడా? ఒక ఆయన ఇలాగే అన్నాడట, భార్య భర్తలు ఇద్దరే, పిల్లలు లేరు, చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. డాక్టర్ వచ్చి అంటున్నాడు, హాస్పిటల్ ఐసీయూలో ఉంటే డాక్టర్ చెప్పాడు, నువ్వు కొద్దిసేపే బతుకుతావు అని చెప్పగానే ఇట్లా పిలుస్తున్నాడు వాళ్ళ ఆమెని. ఆమె వచ్చింది ఏడ్చుకుంటా, అయ్యా డాక్టర్ అవకాశం లేదంటున్నాడు. అమ్మ నేను చచ్చిపోతాను ఇక, ఇదిగో మనకు ₹1,00,00,000 ఆస్తుంది, నీకు సగం నాకు సగం, నా వాట నాకే కావాలా. నేను చచ్చిపోయిన తర్వాత నా పెట్టెలో నాకు వచ్చే ₹50 లక్షలు నాకు అందులో పడేసే, నేను తీసుకుపోతా అన్నాడు. నీ 50 లక్షలు భర్త ఆఖరి కోరికగా నెరవేరుద్దామని ఏమో సరే అయ్యా అన్నది. ఆ తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత తన స్నేహితులు అడుగుతుంది, ఏమన్నాడే మీ ఆయన? ఆఖరి మాట ఏం చెప్తున్నాడే? చాలామందికి ఆఖరి మాట అంటే ఎంత ఉత్సాహం కదా, ఎందుకంటే ఏడాది దాచిని అని. ఈ మనిషి ఎంత దౌర్భాగ్యుడు అనాలో నాకు అర్థం కాదు. కానీ వీడు బతుకున్నంతకాలం దాచిపెట్టుడే సరిపోద్ది, వీడికి అనుభవించుడు లేదు, సచ్చుడు లేదు కదా. వీడు దాత్తనే ఉంటాడు, దాసి పోయేటప్పుడు అక్కడ ఉందిరా, ఎక్కడ ఉందిరా, ఇగో పలానా ఊర్లో పలానా ఫ్లాట్ ఉందిరా, ఇదిగో కాగితాలు ఆడున్నాయిరా, ఇవన్నీ చెప్తాడు. వీళ్ళకి ఆశ. ఏం చెప్పిందో అనుకొని ఆమె అడుగుతుంది, ఏం చెప్పిందబ్బా, ఏం చెప్పిండు మీ ఆయన, ఏం చెప్పిండబ్బా, అబ్బా అని అడిగితే ఆమె ఏడ్చుకుంటూ చెప్తుంది, ఇదిగో 50 లక్షలు ఆయన తీసుకొని పోతాడట. 50 లక్షలు. పిచ్చోడా వాడు, మంచోడా, నువ్వెట్ట చెప్పినవే, ఎట్ట మాట ఇచ్చినావు? నా భర్త ఆఖరి కోరిక నేను నెరవేర్చగా మానను. తిట్టింది. ఆ తర్వాత వాడు చచ్చిపోయిండు. ఆ తర్వాత బొందబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి. ఆమె విదేశాలకు వెళ్ళిపోయింది తన ఫ్రెండ్. ఆ తర్వాత కొంతకాలానికి వచ్చిన తర్వాత తన ఫ్రెండ్ని కలిసినప్పుడు అడుగుతుంది, ఆ రోజు అట్లా చెప్పాడు కదా మీ ఆయన, చేసావా? చేశానబ్బా. పిచ్చిదాను, మెంటల్దాను, 50 లక్షలే ఉట్టి పుణ్యానికి ఎట్లా పోగొట్టినావు నువ్వు? బొందలేస్తే ఏమొస్తే పట్టకపోతాడా ఏమన్నా? అవి చదల పట్టడం తప్ప, చీకిపోవడం తప్ప, ఖరాబ్ అయిపోవడం తప్ప. ఎందుకు అలా చేసావంటే, అసలు నిజంగా చేసావా? నిజంగానే చేశాను. అసలు ఎట్లా చేసినావు చెప్పు అంటే, చెక్కు రాసి ఇచ్చి ఆయన అక్కడ చెల్లించుకుంటాడని చెక్కు రాసి అందులో వేసి బాక్స్లో పెట్టేసి, ఏమో మరి డబ్బు మీద అంత పిచ్చు ఏమో కూడా చూడు. ఆయన మరొక పిచ్చోడు, ఏమో మరొక రకమైన పిచ్చిది కదా. ఎంత ఆప్యాచో డబ్బు అంటే, అవునా కదా?
వాడు పట్టకపోలేడు అని తెలుసు ఆయనకి కదా. ఏమైనా వేయదు అన్న సంగతి ఏమకి ఎందుకు ఏంటి పరిస్థితి అంటే డబ్బు మీద ఉన్న పిచ్చి. ఇంత సంపాదించింది ఏమైనా పట్టకపోయాడు ఆయన? ఓ మాట అడుగుతున్నా, ఏమో దాచుకున్న ₹1,00,00,000 ఏమైనా పట్టకపోద్దా? ఏమైనా పట్టకపోద్దా? ఏమో పట్టకపోదు. నేను అందుకే ఒక మాట చెప్తాను, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మన జీవితం, మన ఆయుష్ కాలం ఎంతకాలం? కొద్ది. ఈ కొద్ది కాలంలో నువ్వు తినడానికి సరిపడ ఉంచుకో, నువ్వు బ్రతకడానికి సరిపడ ఉంచుకో. ఆ తర్వాత మిగిలింది పేదలకు పెట్టేసే, లేని వాళ్ళకు పెట్టేసే, ఎవరినో ఒకరిని ఆదరించడానికి పెట్టేసే. ఈ లోకంలో భూమి మీద దేవుని బిడ్డవని గొప్ప పేరు నన్ను సంపాదించుకుంటావు. దాసి ముళ్ళు కడితే చెదల కనబోతుంది, లేకపోతే ఎవడో ఒకటి ఎత్తపోతుంది. అందుకే ఇక్కడ రాసున్న మాట ఏమన్నాడు అక్కడ చూడండి, అదే మాట, వారు ధనమును సమకూర్చురు కానీ అది ఎవరి చేజిక్కునో వారికి తెలియదు. అసలు ఎవరి దగ్గర పోతాయో కూడా వాడికి తెలియదు. తెలుసా? పలానా వాళ్ళకి పోతాయండి నా డబ్బులు అనే నమ్మకం ఉంటుంది చచ్చిపోయాక. జాగ్రత్త, ఆలోచించండి. చచ్చిపోయాము అంతమంది ఇక్కడ నుండి ఇక్కడ దిగేస్తారు, చాలామంది ఇక్కడ నుండి ఇక్కడ దిగేస్తారు. బంగారమే, ఆడు చేళ్ళు గుంజకపోతున్నా, మెడలు దిగుతున్నా, వార్తలు టీవీలో వస్తున్నా, ఇంతలో గొలుసులు మాత్రం వేసుకోక మానవు. ఎందుకంటే నాకు ఉందని చూపించుకోవాలి, అంతేనా? ఎవరొకరు మెడ గుంజితే మెడ దిగిద్ది, గట్టిగా చేయించుకుంటే మెడ దిగిద్ది, కనీసం పలసడికి చేసుకుంటే ఒక అందుకు నయం, పోయినా కొద్దిగా పోతుంది. లేదంటే దీన్ని మించి బంగారం బిల్లులు చేసుకొని బ్యాంకులో పెట్టుకోండి. బంగారం కొనుక్కోవడం తప్పనట్లే, నేను బంగారం కొనుక్కోవడం తప్పనట్లే, కొనుక్కో, అది రేటు పెరుగుతుంది, విలువ వస్తుంది. ఏదో ఒక సమయంలో, ఆపదకాల సమయంలో అది ఉపయోగపడుతుంది. తాకట్టు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది, లోన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది, దేనికైనా ఉపయోగపడుతుంది. కానీ ఇంతలా మెల్ల వేసుకుంటే దేనికి ఉపయోగపడుతుంది? ఎవడో ఒకటి గుంజపోవడానికి ఉపయోగపడుతుంది. అంత మించి ఇంకోటి నీకు ఉపయోగపడదు, వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది. నీకు ఉపయోగపడాలంటే అది బ్యాంకులో ఉండాలి, ఒకవేళ వేరే వాళ్ళకు ఉపయోగపడాలంటే నీ ఒంటి మీద ఉండాలి. అర్థమవుతుందా మీకు? దాని మించి మీకు అంతగా ఆశ ఉంటే డూప్లికేట్ బోల్డ్ ఉన్నాయి, పెట్టుకొని చావండి, అంత మించి ఏం లేదు. పెట్టుకోవద్దురని ఆయన దేవుడు చెప్తున్నాడు, అయినా పెట్టుకొని చేస్తా అంటే ఎవడేం చేయలేడు కదా. మెడలు పోతున్నా, సోలు పోతున్నా, చేరకపోతున్నా, పుండు పడుతుందండి. పుండు పడుతుందా? అట్టనే పుండుకి గాయం పౌడరేసి మళ్ళీ దాని మీద ప్యాక్ చేస్తాం, పెట్టేస్తాం కదా. ఎందుకు ఈ మాట మీకు చెప్తాను తెలుసా? యాప్ ప్యాచ్, ఇలాంటి పరిస్థితులు మీకు ఉండొద్దు. దేని మీద ఆశ పెంచుకోకండి, మనం ఉండేది కొద్ది కాలమే. దేని మీద ఆశ పెంచుకున్నావంటే నువ్వు అందులో చిక్కకపోతావు. డబ్బు మీద ఆశ పెట్టొద్దు, బంగారం మీద ఆశ పెట్టుకోవద్దు, ఈ భూమి మీద ఆశ పెట్టుకోవద్దు, మనుషుల మీద కూడా ఆశ పెట్టుకోవద్దు, పిల్లల మీద ఆశ పెట్టుకోవద్దు, ఇంకొకరి మీద ఆశ ఎవరి మీద ఆశ పెట్టుకోవద్దు. నువ్వు బతికినంతకాలం తినడానికి ఆహారం ఉందా లేదా, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయా లేవా, నేను నలుగురు సహాయం చేశానా లేదా, ఇది ఇంపార్టెంట్. కూడు, గుడ్డ, తిండి, ఈ 3 ఉంటే చాలు. అంతకు మించి ఎక్కువ ఉందనుకో సంతోషమే, దాన్ని నలుగురికి వాడడానికి ఇష్టపడు. అందుకే అన్నాడు మన ఆయుష్కాలం ఎంతో తెలియదు. అందుకే జాగ్రత్త. మనుషుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? 3వదిగా ఏంటి? మన ఆయుష్కాలము అల్పమైనదని గుర్తుపెట్టుకోవాలి, తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఈ విషయాన్ని మీ మనసులో పెట్టుకోవాలని నేను ఆశిస్తా ఉన్నా. ఇంకో మాట మనం చూద్దామా? ఇంకో మాట, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 18. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 18 వచనం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 18 వచనం, పేజ్ నెంబర్ 557 పేజీ. చదువుతారా? సూర్యుని క్రింద కనబడలేదు ఇంకా ప్రసంగి, పేజ్ నెంబర్ కూడా చెప్పా, 557 పేజీ. పోళ్ళు ప్రసంగి మీరు చదివితే మీ జీవిత విలువలు బాగా తెలుస్తాయి. ప్రసంగి 2వ అధ్యాయం 18 వచనం, సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పని అన్నిటికి నా తర్వాత వచ్చువానికి నేను విడిచిపెట్టి పెట్టవలనని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడ్డాడట. ఏ విషయంలో ఏం తెలుసుకున్నాడట? ఇదిగో సూర్యుడి కింద ఉన్నవన్నీ అవి నేను విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సినవే, నా తర్వాత వచ్చేవాడు అనుభవించాల్సినవే అని తెలుసుకొని ఏం చేసుకున్నాడట? వాటన్నిటిని అసహించుకున్నాడట. మనం చేయాల్సిన పని ఇది. మనం అట్ట కదా ఆశ పెంచుకుంటాం, నేను కూడా కదా ఆశ పెంచుకుంటాం. కోట్లు గాల్లో కోట్లు కడతారంట తెలుసా?
కట్టలేదు ఎప్పుడు? కట్టినోళ్ళేనా? కట్టినోళ్ళే కదా. ఎందుకయ్యా అంటే ఆశ పెంచుకోవడం. ముందే మనం ఆశ పెంచుకుంటాం. ఆడు కారు కొనుక్కుంటా, నేను కారు కొనుక్కుంటా ఆశ. ఒక మనిషికి ఎప్పుడు బాధ వస్తుందో తెలుసా? ఆశ పెంచుకున్నప్పుడు బాధ వస్తుంది. ఒక మనిషికి ఎప్పుడు కష్టం అనిపిస్తుందో తెలుసా? ఆశ పెంచుకున్నప్పుడు కష్టపడాల్సి వస్తుంది. ఈరోజు ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా, బాగా ఆలోచించండి. సూర్యుడి కింద ఉన్న ప్రతిదీ కూడా, అంటే భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా మనం ఏదో ఒక రోజు విడిచిపెట్టి, ఇప్పుడు చర్చి కట్టాం, వెనక ఇల్లు ఉంది, రేకుల షెడ్డే ఉంది, దీన్ని నేను ఇలాగే పట్టుకొని వెళ్ళిపోతానా? నేను విడిచిపెట్టి వెళ్ళిపోయేదా కాదా? ఇది నాది ఇది నాది ఇది నాది ఇది నాది అని నేను అనుకుంటూ కూర్చున్నాను అనుకో, రేపటిలో పట్టకపోతానా? అన్నిటిని విడిచిపెట్టాల్సిందే. నా తర్వాత ఎవరు వస్తారో, ఎవరు సేవ చేస్తారో, ఎవరు దీన్ని అనుభవిస్తారో, ఎవరు నడిపిస్తారో ఐ డోంట్ నో, నాకు తెలీదు. ఎందుకంటే అది నాకు తెలీదు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, అది నీళ్ళైనా, నీ వాకిలైనా, ఎక్కడైనా, ఏ చోటైనా, ఏ స్థలమైనా, ఈ సూర్యుడి కింద ఉన్న ప్రతిదీని కూడా నువ్వు అసహించుకోవడం నేర్చుకో. ఇది నాది కాదు. చాలామంది ఏమంటారు నాది. చిన్నప్పటి నుండి ఏమంటారు ఇది ఎవరిది? నాది అని దీర్ఘాలు తీస్తాం చిన్నప్పటి నుండే. లేరండి పిల్లలు? మనం కూడా ఒకప్పుడు అనలే నాది 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 నాది. ఏది నీది కాదని దేవుడు చెప్తున్నాడు. పాటలేదే పడతాం, ఏది నీది కాదు సత్యమెరిగి జీవించ. ఎందుకు ఎరుగుతావు? సత్యదాకా ఎరగవు సత్యం. సత్యాక అవునా నాది కాదుగా అనుకుంటావు. అప్పటిదాకా నీకు తెలియదు, అప్పటిదాకా నీకు అర్థం కాదు. ఏది నీది కాదు. ఈ భూమి మీద ఉన్నది ఏది నాది. అందుకే నేను అంటాను ఇది నాది అని నేను చెప్పను, ఇది దేవుడిచ్చాడు అంటాను నేను. ఇది దేవుడిచ్చాడు, నా తర్వాత ఇంకొకరు తీసుకుంటారు దాన్ని. నాకెట్లయితుంది? ఏది నాది కాదు. అందుకే నేను అలాగే ఉండండి అంటాను. కట్టుకున్న బట్టలు కూడా నాయి కావన్నట్టుగానే ఉండండి. ఈరోజు వాడుకో, రేపు ఇంకొకరికి ఇచ్చేయి, అంతే. ఏరేదేం లేదు. నీది అనుకుంటే నువ్వు దాచిపెట్టుకుంటావు. నీది అనుకుంటే పెట్లు పెట్టి తలం వేసి ఇంక లోపలేసి దాస్తావు. నీది కాదు అనే నిర్ణయానికి నువ్వు వస్తే అది నీ దగ్గర ఉండదు. ఖచ్చితంగా ఎవరికొకరికి ఉపయోగపడుతూనే ఉంటుంది. హల్లెలూయా. అందుకే అన్నాడు, ఇతను తెలుసుకున్నట్ట మిగతా వాటన్నిటిని అసహించుకుంటున్నాడట. ఇవి నాయి కావు, నేను ఎట్లా వచ్చానో ఈరోజు అనుభవిస్తా, రేపటి రోజు నేను వెళ్ళిపోతాను. అందుకే వీటి మీద ఆశ పెంచుకోను, వీటి మీద కోరికలు పెంచుకోను, వీటి మీద ఏది వద్దు. ఇది నేను తెలుసుకున్నాను, నా జీవిత సత్యం. ఎవరయ్యా ఈ మాట చెప్పేది? గొప్ప రాజు. ఎవరయ్యా అంటే గొప్ప ధనవంతుడు. ఎవరయ్యా అంటే ఇదిగో బంగారం చేత ప్లాస్టింగ్ చేసినోడు దేవాలయానికి. మనం దేంతో ప్లాస్టింగ్ చేస్తాం? సిమెంట్ వేసి మంచి సిమెంట్లు ఎత్తుకుంటాం. కాస్ట్లీ సిమెంట్ అండి దీనికి వాడింది. ఎంత కట్టాను అనుకుంటున్నావు తెలుసా? దీనికి మక్కు పెట్టించాం, పెయింట్ వేసాం, గొప్ప ఏం చేసినా బంగారంతో మాత్రం ప్లాస్టింగ్ చేయంత సీన్ అయితే లేదుగా నీకు. యెరూషలేము దేవాలయాన్ని కట్టిన వ్యక్తి సొలొమోన్, దావీదు కొడుకు, ఏం చేశాడు? దేవాలయాన్ని అంటే ఇటుకల సందులో బంగారాన్ని పేల్చి కట్టించాడు ఆయన. ప్లాస్టింగ్ చేశాడు ఇటుకే. అలెగ్జాండర్ దండెత్తి వచ్చిన తర్వాత ఏం చేశాడంటే కూలోళ్ళను పెట్టి మరి ఇటుకల్ని గీకిచ్చాడు. బంగారాన్ని గీకడానికే కూలోళ్ళు పెట్టి. అర్థమవుతుందా? అలాంటి ఆయన చెప్తున్నాడు అన్నీ వేస్ట్ అని. మనం ఏమీ లేవు కానీ ఎగిరెగిరి పడతాం. అదే అంటారుగా, ఏమీ లేని ఇస్తరాకు కదా, ఎగిరెగిరి పడుతుంది అన్నట్టుగా మన పరిస్థితి అది. అంత సంపాదించిన వాడే, అంత గొప్ప స్థితిలో ఉన్నవాడే అంటున్నాడు ఇవన్నీ వేస్ట్, అందుకే వీటంటే నాకు అసహ్యం అంటున్నాడు ఆయన. ఈరోజు మనం కూడా సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ సత్యాన్ని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఏమేమి తెలుసుకోవాలి మన సత్యాలు? ఒకటి, యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. రెండోదిగా ఆయనే ఉత్తముడై ఉన్నవాడని తెలుసుకోవాలి రుచి చూసి. అలాగే మూడోదిగా మనుషు ఆయుష్కాలము అల్పమైనదని తెలుసుకోవాలి. ఆ తర్వాత నాలుగోదిగా సూర్యుడి కింద ఉన్నవన్నీ అంటే నీ సంపాదన కానీ ఏదైనా కానీ ఏంటిదట్టది విడిచిపెట్టాల్సిందే ఒక రోజు నేను తెలుసుకోవాలి. ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ ఏదో ఒక రోజు నేను విడిచిపెట్టాల్సిందే అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఆ తర్వాత ఐదోదిగా మనం చూద్దామా? ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం. అదే ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం. అన్నపానములు పుచ్చుకొనుట కంటే తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరుడికి మేలుకరమైనది
ఏమీ లేదు. ఆ విషయం తెలుసుకోవాలా. ఏంటిదయ్యా ఆ విషయం అంటే, నరుడి కష్టాజితం అనుభవించడం కంటే, కదా కదా నరుడి యొక్క కష్టాజితం అనుభవించడం కంటే, అన్నపానములు పుచ్చుకోవడం కంటే, అర్థమవుతుందా? నరుడికి ఇంకా మేలైంది ఏమన్నా ఉందా? ఏమన్నా ఉందా? మన రెక్కల కష్టం మనం అనుభవిస్తే అంతకంటే సుఖం ఏముందండి? మన రెక్కల కష్టం నువ్వు సంపాదించింది నువ్వు తినగలిగితే అంతకంటే సుఖం ఏముంది? మనం ఏం చేస్తామంటే హాస్పిటల్ పాలు చేస్తాం, లేకపోతే ఇంకొకరికి పాలు చేస్తాం, ఇంకొకరికి పాలు చేస్తాం. మనం సంపాదించింది మనం తినగలిగితే అంతకంటే సుఖం ఏమి? కొంతమంది సంపాదిస్తారు కానీ తినలేరు. ఇంటి నిండా బియ్యం బస్తాలు ఉంటాయి 4-5, కానీ ఇతను మాత్రం తినలేడు. అంటే డాక్టర్ గారు నువ్వు బియ్యం రైస్ తినొద్దు, ఓన్లీ బ్రెడ్ తినాలా. ఏం చేయాలా? ఇంట్లో 5 కేజీలు 10 కేజీలు చక్కెర ఉంటుంది, డబ్బుకేం కొదువు లేదు. కానీ నువ్వు షుగర్లెస్ టీ తాగాల. నువ్వేం తాగాల? లెస్సే. అన్నీ లెస్లే. భోజనం లెస్, టీ లెస్, అన్నీ లెస్, షుగర్ లెస్, అన్నీ లెస్. ఎందుకయ్యా అంటే చేతుల కష్టాన్ని అనుభవించలేని పరిస్థితి. దేనికి వచ్చింది ఆ పరిస్థితి అంటే సంపాదన 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 సంపాదన. బాడీకి ఎంతవరకు ఏమేమి ఉంచాలా ఎన్ని ఉంచాలి. అందుకే అంటున్నాడు అక్కడ, ఏమంటున్నాడు అక్కడ, అన్నపానమును పుచ్చుకుంటూ కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరుడికి మేలుకరమైనది ఏదియూ లేదు, ఇది దేవుని వలన కలుగుచున్నదని నేను తెలుసుకున్నాను. అర్థమవుతుందా? ఏ రోజుకి ఆహారం సంతృప్తిగా నువ్వు తింటున్నావంటే అది దేవుడిచ్చాడని తెలుసుకోవాలి. నీ కష్టాజితాన్ని నువ్వు అనుభవిస్తున్నావంటే అది దేవుడిచ్చాడని తెలుసుకోవాలి. తెలుసుకున్నావా? చాలాసార్లు కొన్నిసార్లు అనొద్దు అనుకుంటే నీ మాటలు అంటాం. సంపాదించి పెడతాంటే నీకేం తెలుస్తుంది? ఈ మాట అంటారు మగవాళ్ళు ఖచ్చితంగా. అన్నారా అనలేదు? ఖచ్చితంగా అంటారు. నన్ను నేను కూడా సరి చేసుకోవాలి ఈ విషయంలో. నేను చాలాసార్లు చెప్తాను ఈ మాట. వాక్యం ఎంత గుచ్చుతుంది, అందరూ గుచ్చుతుంది. ఏదో కొసకి ఎప్పుడో ఒకసారి సంపాదించి పెడతాను. నేను అడుగుతాను, దేవుడి యందు నువ్వెట సంపాదించను? దేవుడే ఇయ్యంది నీకు ఎట్లొచ్చింది? అందుకే అంటున్నాడు కదా, ఇవన్నీ దేవుడిచ్చాడని తెలుసుకోండి. ఈరోజు సమృద్ధి అయిన ఆహారం తింటున్నావంటే అది దేవుడిచ్చాడని తెలుసుకోవాలి. సుఖం, నీ కష్టాజితాన్ని నువ్వు అనుభవిస్తున్నావంటే అది దేవుడిచ్చాడని నువ్వు తెలుసుకోవాలి. అది తెలుసుకున్నాడట ఈ ప్రసంగి గ్రంథకర్త. మరి నువ్వు తెలుసుకుంటున్నావా? నువ్వు తెలుసుకోవాలి ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఇది. అందుకే అంటున్నాడు కదా, అన్నపానములు పుచ్చుకొనుట కంటేను నీ కష్టాజితం అనుభవించడం గొప్ప విషయం. ఓకేనా? ఈ మాటను గుర్తుపెట్టుకోండి. అన్నపానములను అలాగే కష్టాజితం అనుభవించుట కంటే మేలైనది మరొకటి లేదని మనం తెలుసుకోవాలి. ఇది దేవుడే ఇచ్చాడని కూడా మనం తెలుసుకోవాలి. ఇంకొక మాట ఆఖరిగా చెప్పి నేను ఒక మాట ముగిస్తాను. చూడండి, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. 3వ అధ్యాయం 12వ వచనం మనం చూద్దామా? 3:12. కావున సంతోషంగా ఉండుట కంటేను తమ బ్రతుకునకు సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శాస్త్రమైనది ఏదియు నరులకు లేదని నేను తెలుసుకుంటుని. కింద చూస్తే మరలా అదే మాట రాబడి ఉంది. అన్నపానములు పుచ్చుకున్నట్టు కంటేను తన కష్టార్జితమును సుఖం అనుభవించుట దేవుడే ఇచ్చు బహుమానం అని తెలుసుకోవాలి. అంటే ఒక మారు మనం ఆలోచించాలి. ఇక్కడ ఏమని రాస్తాడు? సుఖముగా అనుభవించుట కంటేను, సుఖమును అనుభవించుట కంటేను ఇంకేమంటాడు అక్కడ? సుఖాన్ని అనుభవించడం కూడా, సంతోషంగా ఉండడం కూడా అది దేవుడిచ్చే బహుమానమే అని మనం తెలుసుకోవాలి. సంతోషానికి మించింది ఇంకోటేమి? ఓ మాట అడుగుతాను, సంతోషాన్ని కేజీలకు అమ్మేటోళ్ళు ఉన్నారా? మీరు కొనుక్కున్నారు ఎప్పుడైనా? ఏ మార్కెట్లో దొరుకుతుందో చెప్తారా? ప్రపంచంలో ఎక్కడైనా ఏ దేశంలో దొరుకుతుందా సంతోషం కొనుక్కోవడానికి? అది దేవుడిచ్చేది. మనం చేసే పెద్ద పొరపాటు ఏంటో తెలుసా? బతికినంతకాలం సంతోషంగా బతకం. అవునా కదా? ముఖం మీద చిరునవ్వుతో బతకడానికి ఇష్టపడం. అట్లా మనిషి వెళ్తున్నాడు అనుకో, ఇట్లా బిగేసుకొని వెళ్ళిపోతాం. అవునా కదా? వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడం. చుట్టమైనా పక్కమైనా ఇంకెవరైనా ఎంతకాలం బతుకుంటాం? ఉంటామండి.
ఎప్పుడు హ్యాపీగా. నేను తిట్టేటోడైనా బాగున్నావా అను, నీ సంతోషం రెట్టింపు. వాడు నువ్వు ముడుచుకోకపోతే వాడు కూడా ముడుచుకోపోదు. ఇక నువ్వు ఇంకా కొద్దిగా ముడుచుకో తూ అని కూడా పోతాడు వాడు. అప్పుడు ఏమవుతుంది చెప్ప అంటాడా అండ నువ్వు 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 వాడు నువ్వు పిల్లి మీద పెట్టి తిరిగితే వాడు కుక్క మీద పెట్టి తిడతాడు. తిట్టడా అండి? నువ్వు ఇట్ట తిప్పుకుంటే వాడు తిప్పుకోలేడా? నువ్వు ఎంత తిన్నావు వాడు కూడా అంతకంటే ఎక్కువే. సుఖంగా బతకడం రావట్లేదండి ఎవరికి. దేవుని వాక్యం చెప్తాం సుఖంగా బతుకు. ఎప్పుడు సుఖంగా బతుకుతాం? ఎప్పుడు సుఖం బతుకుతాం? ఎవరినైనా మందలిస్తూ, ఎవరినైనా ప్రేమిస్తూ, నా వాళ్ళు అనుకుంటేనే అందరు నీ వాళ్ళే అనుకో. అప్పుడు అర్థమవుతుంది, అందరు నా వాళ్ళే అనుకో. అప్పుడు ప్రేమించడంలో కూడా ఏమాత్రం తేడా రాదు. అది సుఖం, సంతోషం. మనం అట్టు కాదు, కొంతమందికి ఈ అంటాం, కొంతమందికి ఇట్ట ముడుతాం. ఏడుంటుంది సంతోషం? నాకు అర్థం కాక. ఉంటుందా అండి? సంతోషం ఉండదు. ఎవరితోనైనా హాయిగా మాట్లాడు, ప్రేమతో మాట్లాడు, సంతోషంతో ఉండు, హ్యాపీగా మాట్లాడు, ఆనందం రెట్టింపు అవుతుంది. ఒకవేళ నువ్వు ముడుచుకున్నావా ఏమవుతుందో తెలుసా? ఇంకా సంతోషంతో ఉన్నప్పుడు ముడతలు ఎక్కువ పడతాయా, ముడుచుకున్నప్పుడు ముడతలు ఎక్కువ పడతాయా? పెట్టున్నాయి ముఖం నిండా యాలేని గీతలని కనపడ్డాయి కదా, ఇట్ట పెట్టగలనే కదా. ముడతారు, మూతి మూతి ముక్కు అన్నీ వంకర టెంకర అయిపోతాయి. యాడి అన్ని గీతలని కనపడతాయి. ఎవరో ఇట్ట గీసినట్టే కనపడతాయి ముఖం మీద కదా. చల్లపెంక వేసుకొని గీకితే ఎట్ట కనపడతాయి అట్ట. కానీ ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉంటాయి. సరే, అందరు ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి బ్యూటీ సీక్రెట్ చెప్తున్నా వినండి. ఎప్పుడు నవ్వుతూ ఉంటేనట చర్మం ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటుందట. ఇది వాడుకోండి. ఎప్పుడు సంతోషంగా ఉంటాయి, ఎప్పుడు హ్యాపీగా ఉంటాయి. అట్ట కాదు, భర్త మీద ముడుచుడే, పిల్లల మీద ముడుచుడే, అత్త మీద, మామ మీద, అందరి మీద ముడితే తొందరనే ముడతలు వచ్చిపోతారు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. అందుకే అట్లా ఉండొద్దు. చాలా హ్యాపీగా ఉండటం నేర్చుకోండి. సంతోషం ఇక్కడ నుండి రావాలండి. సంతోషం ఎవరితో మాట్లాడిన ఇక్కడ నుండి హ్యాపీగా మాట్లాడతాను రా. సంతోషంగా ఉండండి, అది దేవుడిచ్చేది. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ సంతోషాన్ని చేయి చాచుకుంటున్నారు. ఆ సంతోషాన్ని ఏం చేస్తున్నారు? చేయి చాచుకుంటున్నారు. అలా వద్దు. సంతోషంతో బతుకుతాం కంటే ఇంక గొప్పదేమీ లేదని మనం తెలుసుకోవాలి. అది దేవుడిచ్చే బహుమానం అని తెలుసుకోవాలి. ఆ దేవుడిచ్చే బహుమానం మనం తెలుసుకోవాలి. ఈరోజు మనం ఆ రీతిగా ఉండటానికి ఇష్టపడతాం. ఇంకా అట్లా ఏడితే సంతోషం ఉండదు కదా. ఎప్పుడైనా ఏడవకుండా సంతోషంగా ఆనందంగా ఆడుతుంటే బాగా అనిపిస్తుంది. అవునా కాదు? మీ కుటుంబంలో ఒకళ్ళని ఏడుతున్నారు అనుకో, మీ అందరూ సంతోషం అవుతుందా? మీ కుటుంబంలో ఒక్కరు సంతోషపడుతున్నారు అనుకో, మిగతా వాళ్ళందరూ అర్థమవుతుందా? ఈ మధ్య ఒక వీడియో వైరల్ కావడం నేను చూశాను. నాకేనా వచ్చేసింది ఆ వీడియో చూడగానే. ఒక ముసలామా అంటే వీడియోస్ చేస్తారుగా, ట్రోలింగ్ వీడియోస్ చేస్తారు కదా. ఓ పక్క నుండి ఆమె ఏం చేస్తూ ఉందంటే నవ్వుతూ ఉంది. 1 2 3 అనుకుంటూ నవ్వుతూ ఉంది. ఫస్ట్ 1 అన్నప్పుడు నవ్వింది, ఇంకా 2 అన్నప్పుడు ఇంకా నవ్వింది, ఇంకా 3 అన్నప్పుడు ఇంకా నవ్వింది. ప్రార్థన చేయండి, టీవీ ఇస్తే దేవుడు మీకు ఇక్కడ చూపిస్తాను, ఇట్లాంటి వీడియోస్ అన్నీ చూపిస్తాను. ఆ తర్వాత బ్రదర్ అనుకోకుండానే ఇక నవ్వు ఆపకుండా నవ్వుతూనే ఉన్నాడు. నాకు అనిపించింది నేను నవ్వుతానా, నేను నవ్వుతూనే ఉన్నా, ఆపట్లే నేను కూడా. నాకు అనిపించింది ఒకడు సంతోషంగా ఉంటే మనం కూడా అక్కడ ఏడుగుడి మోహం పెట్టుకుని ఉంటే మనకేమవుతుంది? రాలిపోతున్నాం అయ్యో అనుకుంటా మనం కూడా. అందుకే మీరు హ్యాపీగా ఉండండి, మిగతా వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి యేసే అన్నాడు, అమలారా నా కోసం ఏడవద్దు, మీరు మీకోసం పిల్లల కొరకు సంతోషంగా ఉండటం కోసం, మంచిగా బతకడం కోసం అట్ట ఏడ్చినా పర్వాలేదు, కానీ మీరు నా కోసం ఏడ్చి మాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. ఈరోజున ఒక మారు మీరు ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. హ్యాపీగా సంతోషంగా ఉండడం దేవుడిచ్చిన గొప్ప వరంగా మీరు భావించండి. మీ ముఖాలు మాడొద్దు, ముడవద్దు, చక్కగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. ఆ సంతోషాన్ని ఎవరిచ్చేది అంటే దేవుడిచ్చే బహుమానం. దాన్ని మీరు పోగొట్టుకోకండి, దాన్ని అస్సలు మీరు పోగొట్టుకోవద్దు. సంతోషంతో బతకండి, ఆరోగ్యంగా బతుకుతారు, గొప్ప స్థితిలో మీరు ఉంటారు. మంచిది తెలుసుకోండి. ఇది కూడా ఎవరిచ్చేదని తెలుసుకోవాలా? దేవుడిచ్చే సంతోషం అని మనం తెలుసుకోవాలి. సంతోషంగా ఉండటం కంటే శ్రేష్టమైనది మరొకటి లేదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూద్దామా? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. 12వ అధ్యాయం 2వ వచనం తీసారా? పేజ్ నెంబర్
142వ పేజీ కొత్త నిబంధన 12వ అధ్యాయం 2వ వచనం. చదువుకోమంటారా? చదువుతారా? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుదుడి. అక్కడ చెప్తున్న మాట మనం గమనించగలిగితే ఇక్కడ చెప్తున్నాడు ఏమంటున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోకాన్ని బట్టి, ఈ లోకంలో ఉన్న స్థితిని బట్టి మీరు నడవక, అర్థమవుతుందా? అలా నడవకుండా మీరేం చేయాలట, ఏది ఉత్తమమైనదో, ఏది అనుకూలమైనదో, ఏది సంపూర్ణమై ఉన్నదో అది దేవుని చిత్తం ఏంటిదో తెలుసుకొని మీరు నడవాలి. ఏం తెలుసుకోవాలి మనం? దేవుని చిత్తం ఏంటిదో తెలుసుకొని మనం ముందుకు కొనసాగాల. అర్థమవుతుందా? దేవుని చిత్తంలో ఏమున్నదంటే ఉత్తమమైనది ఉంది, దేవుని చిత్తంలో ఏమున్నదంటే అనుకూలమైనది ఉంటుంది, దేవుని చిత్తంలో ఏముంటుందంటే ఇదిగో సంపూర్ణమైనది ఉంటుంది దేవుని చిత్తంలో. అందుకే మన ఇష్ట ప్రకారముగా ఈ లోకంలో నడవక, ఈ లోక మాలిన్యంలో నడవక, ఈ లోక మర్యాద చొప్పున నడవక, మనము దేవుని చిత్తం ఏంటిదో తెలుసుకొని మనం ముందుకు నడవగలిగితే మన జీవితం, మన కుటుంబం, మన స్థితిగతులు అన్నీ బాగుంటాయి. మనం తెలుసుకోవాల్సింది, తప్పకుండా తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి. పెళ్లి చేసుకోబోతున్నారు, దేవుని చిత్తం ఉందా లేదా తెలుసుకోవాలి. ఏదైనా ఒక పని చేయబోతున్నారు, దేవుని చిత్తం ఉందా లేదా తెలుసుకోవాలి. ఏదైనా ఒక కార్యం చేయబోతున్నారు, దేవుని చిత్తం ఉందా లేదా తెలుసుకోవాలి. తెలుసుకొని నువ్వు అడిగేస్తే అది నీకు ఉత్తమమైనదిగా బాగుంటుంది. ఒకవేళ దేవుని చిత్తం లేకుండా పెళ్లి చేసుకున్నాను అనుకో, గయాలి భారతో తెలియదు, గయాలి మొగుడొత్తుడో తెలియదు. అప్పుడు నువ్వేంది ఉత్తమమైనది? అది ఉత్తమమైందా? ఎప్పుడు ఏడ్చుకుంటా. బైబిల్ రాయబడింది, గయ్యాలి భార్యతో గడపడ కంటే మెద్దె మీద ఒక మూలను నివసించుట మేలు అని రాయబడి. గయ్యాలి భర్తైనా అంతే. చీటి మాటికి అనుమానించి చీటి మాటికి కొట్టేటోడు అంటే మరి బాధేగా, చీటి మాటికి అల్లం చేసేవాళ్ళంటే బాధేగా, చీటి మాటికి కూడా భార్య ఊకే వేధించేదైతే బాధేగా. సుఖం ఉంటుందా అండి? వాళ్ళు అంటారు పెళ్లి చేసుకోకుండా ఉంటే మంచిదిరా అంటారు. అంటారా? అదే ఉత్తమమైన వాళ్ళు దేవుని చిత్తాన్ని ఎరిగి పెళ్లి చేసుకుంటే ఏమంటారంటే నా భార్య అంత మంచిది ఇంకొకరు లేరు, నా భర్త అంత మంచివాడు, పెళ్లి చేసుకున్నాక నా జీవితం సుఖమయమైంది అని చెప్తారు. ఈ రోజున మనం ఏం చెప్తున్నామో మనకు అర్థమవుతుంది. ఉత్తమమైనది ఏంటిదో మనం తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుస్తుంది? దేవుని చిత్తంలో ఉంటే తెలుస్తుంది, దేవుని చిత్తాన్ని అనుసరిస్తే తెలుస్తుంది. ఈ రోజున మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని చిత్తాన్ని తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఎలా తెలుస్తుంది దేవుని చిత్తం? దేవుని వాక్యాన్ని బాగా చదివి దేవునికి సమీపంగా దగ్గరగా ఉండగలిగితే దేవుడు చెప్తాడు, నీతో మాట్లాడతాడు. కొన్ని విషయాలు వాక్యం ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడవచ్చు, దర్శనం ద్వారా మాట్లాడవచ్చు, ఏ రీతికైనా దేవుడు మాట్లాడవచ్చు. లేదా నీ హృదయాంతరంగంలో ఇది మంచి ఇది చెడు అని దేవుడే ప్రేరణ నీకు కలుగు చేయొచ్చు. అప్పుడు తెలుస్తుంది నీకు ఎలా, ఏంటి, ఏం చేస్తే ముందుకు వెళ్తాం, ఏం చేయకపోతే ఎలా ఉంటుంది అనే విషయం మీకు అర్థమవుతుంది. అప్పుడు మీ జీవితంలో గొప్ప స్థితి మారుతుంది. ఇప్పుడు చెప్పండి, ఎన్ని విషయాలు తెలుసుకున్నాం మనం? ఎన్ని విషయాలు మనం తెలుసుకున్నాం? 7 విషయాలు మనం తెలుసుకున్నాం. ఒకటి, యెహోవాయే దేవుడు అని తెలుసుకోవాలి తప్పకుండా. రెండోదిగా యెహోవా ఉత్తముడు, దేవుడు ఉత్తమమైన వాడున్నాడు అని తెలుసుకోవాలి. అలాగే మూడోదిగా మనిషి ఆయుష్కాలం చాలా పెద్దదని తెలుసుకోవాలా, అల్పమైనది చాలా చిన్నది అని తెలుసుకోవాలి. మనం బైబిల్లో చూస్తాం, బైబిల్లో ఎక్కువ సంవత్సరాలు బతికిన ద్వారా చెప్తారా? మెతుషెల ఎన్ని సంవత్సరాలు బతికాడు? 969 సంవత్సరాలు బతికాడు. 969 సంవత్సరాలు మనం చూడగలిగితే. ఆ తర్వాత కీర్తన గ్రంథానికి వచ్చేసరికి అధిక బలం ఉంటే 70 లేదా 80 సంవత్సరాలు రాయబడి ఉంది. అది కూడా ప్రయాస అని రాయబడి ఉంది. ఇక యాకోబు భక్తుడు అంటాడు, మానవుని జీవితం నీటి మీద బుడగలాంటిది, గడ్డి పువ్వు లాంటిది, ఎప్పుడు వాడిపోద్దో ఎప్పుడు రాలిపోద్దో. అర్థమవుతుందా? గడ్డి పువ్వు అంత అందంగా కనపడుతుంది, సాయంత్రం వేసరికి ఉంటుంది అది అక్కడ, ఎండకి వాడిపోద్ది, రాలిపోద్ది, కొట్టకపోద్ది, కనపడదు. అంటే మనిషి యొక్క ఆయుష్కాలం అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఎప్పుడు బతుకుంటామో తెలియదు, ఎప్పుడు చచ్చిపోతుంది. అందుకే మూడోదిగా మనం గుర్తుపెట్టుకోవాలా, మన ఆయుష్ చాలా అల్పమైనదని గుర్తుపెట్టుకోవాలి. నాలుగోదిగా మనము సంపాదించినవన్నీ, ఈ లోకంలో ఈ భూమి మీద సంపాదించినవన్నీ విడిచిపెట్టాల్సిందే అని మనం తెలుసుకోవాలి. ఈ సూర్యుడి కింద ఉన్నవన్నీ
మనం సంపాదించుకుందే కానీ ఏదైనా విడిచిపెట్టాల్సిందే మనం తెలుసుకోవాలి. 5వదిగా అన్నపానములు కష్టాజితము అనుభవించడం కంటే శ్రేష్టమైనది మరొకటి లేదని తెలుసుకోవాలి. అంతేగాక ఇవి దేవుడే ఇచ్చాడని మనం తెలుసుకోవాలి. 6వదిగా మనం చూస్తే సంతోషంగా ఉండటం సంతోషంగా ఉండటం శాస్త్రమైందని మనం తెలుసుకోవాలి. ఎప్పుడు ఏడుపు కొట్టి మోకాలు వేసుకొని ఉంటారు, అది శాస్త్రమైంది కాదు. ఎప్పుడూ అది శాస్త్రమైంది కాదు. మూలిగే వెనక తాడికాయ మీద పడేది ఎట్లుంటుంది అట్లుంటుంది. మీరు కొంతమంది చర్చికి వస్తారు కానీ ముఖంలో కొంచెం నవ్వు ఉండదు, ఆనందం ఉండదు. అసలు ఏమైంది అని అడిగినా కానీ ఇట్లా అంటారు. నాకు అర్థం కాదు ఏందో. చాలామంది సంతోషంగా హ్యాపీగా ఉండడం నేర్చుకోండి. బాధలు లేనివాడు ఎవడండి, కష్టాలు లేనివాళ్ళు ఎవరు, ఇబ్బంది లేని అవన్నీ పక్కన పెట్టేసుకొని హ్యాపీగా బతకడం నేర్చుకోవాలి. అవన్నీ మేదేసుకొని బలవేసుకొని మొత్తం ఉంటాం. ఏసీ మీద నెట్టాలా మనం సంతోషంగా ఉండాలి. ఏసీ మీద నువ్వే చూసుకో ప్రభు అనాలి, నెట్టాలా మనం సంతోషంగా ఉండాలి. ఎంత పరిస్థితులు వచ్చినా అలాగే నెట్టుకోవాలి, కొన్నిసార్లు తప్పదు. అందుకే సమస్త భారం వచ్చిన వాళ్ళారా మీరు నా ఎదుకు రండి, మీకు నేనేం చేస్తా. విశ్రాంతి వచ్చినప్పుడు ఏమవుతుంది? నవ్వు వస్తుందా ఏడిపోతుందా? రెస్ట్ వచ్చినప్పుడు ఏడిపోతుందా నవ్వు వస్తుందా? అమ్మయ్య హ్యాపీ అనిపిస్తుంది. బరువు మీద ఉన్నప్పుడు అమ్మా అయ్యా అమ్మ ఇయ్య వస్తాయి, అంత మంచి ఏం రా. అందుకే మీరు బరువుని దించుకొని ఎవరి మీద వేయాలా? మోసేటోడు ఉన్నాడండి మన కోసం ఒక ఆయన. ఏసే మీద నెట్టేయండి. అయ్యా నా భారం నీ మీద వేస్తున్నా, ఈ కష్టాన్ని నీ మీద వేస్తున్నా, నువ్వే చూసుకోను ఆయన అని అప్పచెప్పు, దేవుడు చూసుకుంటాడు. ఓకే మంచిది. ఇంకేమంటున్నాడు? దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి తప్పకుండా మనం. అది ఉత్తమమైనది, అది సంపూర్ణమైనది దేవుని చిత్తం. ఓకేనా? ఆ రీతిగా మనం ఉందామా? తెలుసుకోవాల్సిన 7 విషయాలు మాత్రం మీకు చెప్పాను. దేవుని చిత్తం అయితే మరికొన్ని విషయాలు ఎప్పుడైనా మీకు తెలియజేస్తాను. ఇప్పుడు మీరు ఇవి తెలుసుకున్నారు కదా, వీటిని తెలుసుకుంటే సరిపోలే, వీటిని అనుసరించడం చాలా ప్రాధాన్యం. అనుసరించండి. ఇక మీదట ఇవన్నీ మీ జీవితంలో మీరు ఎప్పుడైతే అనుసరిస్తారో అప్పుడు మీ జీవితం చాలా బాగుంటుంది. ప్రతి మనిషి తెలుసుకోవాలి ఈ విషయాలు. ఈరోజు నువ్వు తెలుసుకున్నావు, నువ్వు ధన్యుడివి. ఇక మీదట ఈ మాటలని మనసులో పెట్టుకొని నువ్వు ఎప్పుడు ఏ రీతిగా ఉన్నా ఖచ్చితంగా దేవునికి విలువిచ్చే బిడ్డగా ఉండడానికి సిద్ధపడండి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, వందనాలు ప్రభువా, మీకు లెక్కలేని స్తోత్రం. ఈరోజు ఈ సమయంలో ప్రభువా తేటగా మాతో మీరు మాట్లాడారు. ఉత్తమమైనది ఏంటితో తెలుసుకోవాలి అయ్యా, మేము ముందు కొనసాగాలి. ఈ లోకంలో ప్రభువా మేము తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు మీరు మాకు తెలియజేశారు. అవన్నీ మా జీవితంలో నెరవేర్పు జరుగును గాక. ప్రభువా, ఏ బిడ్డలైతే విశ్వాసంతో, నమ్మకంతో, భక్తితో ఈ మాటలు విన్నారో వారందరిలో గొప్ప కార్యం మీరు దయచేయండి అయ్యా. యూట్యూబ్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, అంతేగాక ఈ లైవ్లో ఇక్కడ కూర్చున్న వారు కానీ ఎవరైనా ఈ మాటలు వినుంటే ఈ శబ్దం ద్వారా వారందరి జీవితాల్లో గొప్ప మార్పు జరగడం సహాయము దయచేయండి. కృప చూపించి కనికరించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.